మా దగ్గర 70,000 80,000 గేదెలు ఉన్నాయని చెప్పేసి రప్పిస్తూ ఉన్నారు రైతుల్ని. అమ్మేసామండి వాటిని ఉన్నాయండి 1,50,000 గేదెలు చూడండి అంటున్నారు. అలా రైతులు మోసం చేయొద్దండి ఎవరు కూడా. ఓకే అన్న, ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, రేట్లు ఏమన్నా తగ్గాయా రైతులకి? తగ్గాయి సార్ రేట్లు అయితే. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి, అబ్బుగారి డైరీ ఫామ్లో ఉన్నాం. ఒకసారి అయితే ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు వర్షాకాలం కదా తగ్గాయా లేదా అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి. ఓకే అన్న, ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, రేట్లు ఏమన్నా తగ్గాయా రైతులకి? తగ్గాయి సార్ రేట్లు అయితే. గేదె మీద 10 నుంచి 20,000 తగ్గినాయండి ఓకే రేట్లు అయితే. తగ్గడం అంటే ఎలా అంటే గతంలో 1,70,000 ఉన్న గేది ఈరోజు 1,50,000కి వస్తుందండి. ఓకే గతంలో 1,50,000 ఉన్న గేది ఇప్పుడు 1,30,000కి వస్తారు. ఓకే 1,30,000 గేది 1,10,000కి వస్తుందండి. అలాగని చెప్పి ₹1,00,000 గేది 80,000కి అయితే రాస్తారు. అదే కొంతమంది వీడియోలు వేస్తూ ఉన్నారు, మా దగ్గర 70,000 80,000 గేదెలు ఉన్నాయని చెప్పేసి రప్పిస్తూ ఉన్నారు రైతుల్ని. వాళ్ళు వచ్చిన తర్వాత 80,000 గేది 70,000 గేది ఇదని అడిగితే రైతులు అమ్మేసామండి వాటిని ఉన్నాయండి 1,50,000 గేదెలు చూడండి అంటున్నారు. వాళ్ళు పాపం ఎంతో దూరం నుంచి ఒక 500-600 కిలోమీటర్ల నుంచి 80,000 70,000 తక్కువ రేటుకి వస్తాయి మనకు ఆంధ్ర వెళ్తేనే అనే ఒక ఫోన్ కాల్లో అంత దూరం నుంచి 10,000 20,000 ఖర్చు పెట్టుకు వస్తూ ఉన్నారు రైతులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారంటే ఆ 80,000 గేదెలు అమ్మేసామండి, ఈ 1,40,000 1,30,000 గేదె ఉందో చూడండి అంటున్నారు. అలా రైతులు మోసం చేయొద్దండి ఎవరు కూడా. ఎందుకంటే ఉన్నది చెప్దామండి, మన దగ్గర ఉన్న రేట్లు 1,00,000 నుంచి 1,20,000 1,30,000 1,50,000 వరకు క్వాలిటీ గేదెలు అనేవి ఉన్నాయి సార్. మా షెడ్లో అయితే ఎప్పుడు కూడా ₹1,00,000 కింద గేదెని తీసుకురావండి. షెడ్కి 1,00,000 నుంచి పై గేదెని తీసుకొస్తాం. ఆ తీసుకురావడానికి కారణం ఏంటంటే డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా మంచి క్వాలిటీ గేదెలు తీసుకోవాలండి. క్వాలిటీ గేదెలు తీసుకుంటే భవిష్యత్తులో 4-5 ఈతల పాటు మన డైరీ నడుస్తుంది. దానికి పుట్టే దూడలో మంచి బ్రీడ్ వస్తాయి, మిల్క్ బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరైనా 1,20,000 1,30,000 1,40,000 గేదెను కొనుక్కుంటే రీజనబుల్గా మంచి ఆదాయం అనేది వస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నానండి. ఓకే, మన ఇక్కడ అన్న ఈ గేదెలు ఇప్పుడు మనకి ఒక 2-3 మంత్సే పాలిస్తాయి అంటారు, అది నిజమే అంటారా? అది అంటే ఎలా అండి 2-3 మంత్స్ అంటే డెలివరీ అయినాక 2-3 నెలలే పాలిస్తాయి తర్వాత? లేదు సార్, అదంతా అపోహ అండి. ఓకే, అవన్నీ నమ్మొద్దు. ప్రతి గేదె కూడా ఎక్కడ తేవచ్చు, లేదా వేరే చోట తేవచ్చు, ఎక్కడంటే ఉన్నామండి. మినిమం 7-8 నెలలు గేదెలు అయితే పాలిస్తాయండి. ఓకే, మిగతా 4-5 నెలలు ఒంటిపూట పాలిస్తాయండి. ఓకే, మనం అంటే డెలివరీ అయినాక ఎన్ని నెలలకు మనం కట్టించుకోవాలన్నా? మనకి కొన్ని ఒక్కొక్క గేదె ఒక్కొక్క రకంగా క్రాసింగ్ వస్తూ ఉంటుందండి. ఒక గేదె 4 నెలలు 3 నెలలకు వస్తుంది, ఒక గేదె 5-6 నెలలకు వస్తుంది, ఒక గేదె 1-2 నెలలకు వచ్చేస్తుంది. అది క్రాసింగ్ ఎప్పుడు వచ్చినా మనం కట్టించుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ కట్టింది పాలు తక్కువ ఇస్తుంది మనకి ఒట్టిపోతున్న ఇబ్బంది అయితే ఉండదు సార్. కంపల్సరీ కట్టిన తర్వాత మినిమం 7-8 నెలలు పాలు ఇచ్చి అక్కడి నుంచి ఒక పూట 4-5 నెలలు ఇస్తుందండి. ఓకే, మినిమం అయితే 7 to 8 మంత్స్ అయితే పాలు 100% గ్యారంటీగా పాలిస్తాయండి గేదెలు. ఓకే అన్న, మన ఫామ్లో తీసుకున్న రైతులకు గ్యారంటీ మన ఫామ్ నుంచి? ఓకే సార్. ఓకే, అబ్బు డైరీ ఫామ్ నుంచి గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మనం గుడ్లమైకి రొమ్ము కంప్లైంట్కి పూర్తి గ్యారంటీ అండి, 100% గ్యారంటీ. వాళ్ళకి ఏమైనా అలాంటి ఇబ్బంది కలిగితే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోవద్దు. నేను వీడియోలో మాట్లాడుతున్నాను, ఏదైతే చెప్పానో అదే చేస్తానండి. అయితే పాలు విషయానికి వస్తే పాలిచ్చే గేదెలను అయితే 2-3 పూటలు మన దగ్గర చూడొచ్చు. చూసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత 20-25 రోజుల వరకు గ్యారంటీ ఇస్తానండి. ఒకవేళ ఇచ్చిన తర్వాత పాలు తక్కువ ఇచ్చింది అనుకోండి, మన రీప్లేస్మెంట్ అనేది చేసి వేరే గేదెని మార్చడం జరుగుతుంది. మీరు ఇక్కడ అన్న పాలు చూశారు కదా, మీరు నాకు సంబంధం లేదనే మాట అయితే మాత్రం మా డైరీ నుంచి మాట్లాడమండి. ఓకే, ఏదేమైనా రైతు మోసపోకూడదండి. రైతు బాగుంటే మనం బాగుంటామండి. రైతు ఎప్పుడు కూడా బాగుండాలని మన మంచి నమ్మకంతో మన డైరీ నుంచి గేదెలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు రైతుల కోసం చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు సలహాలు ఏమన్నా చెప్తారా? కొత్తగా స్టార్ట్ చెప్తాం సార్. ఏ సీజన్లో స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది? ఎండాకాలమా వర్షాకాలమా? ఏ సీజన్లో స్టార్ట్ చేస్తే? మనకి డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఎండాకాలం అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో 6 నెలల నుంచి మనకి ఫిబ్రవరి వరకు డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఆ పెట్టుకునేది ఏంటంటే తెలిసిన వాళ్ళైతే 10 గేదెలు 5 గేదెలు పెట్టుకోవచ్చు. కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళు ఒకేసారి 10-20 గేదెలను కొనొద్దు. మినిమం ఒక 5 గేదెలను కొనండి. కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకుంటే 10 గేదెలను కొందాం అనుకున్నారనుకోండి, మీరు ఒక 5-6 తీసుకోండి. తీసుకొని ఒక 2 నెలలు 3 నెలలు దాంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ చూడండి. ఆ గేదెలు ఎలా ఉన్నాయి, ఏంటి, పాలు బాగా ఇస్తున్నాయా, దానికి ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎలాగ ఫుడ్ పెట్టాలి అనేది మీరంతా తెలుసుకున్న తర్వాత మిగతా 5-6 గేదెలు మనం తీసుకున్నట్లయితే డైరీ సక్సెస్ అవుతుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను నేను. కొత్తగా పెట్టేవాళ్ళకి అయితే గతంలో అలవాటు ఉన్నవాళ్ళు లేకపోతే పూర్వం నుంచి డైరీలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎన్ని గేదెలు తీసుకున్నా ఎలా మెయింటైన్ చేయాలనేది రైతులకు అందరికీ తెలుసు.
ఓకే, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం బ్యాచ్ వైజ్గా పెట్టుకుంటే వాళ్ళకి రన్నింగ్లో ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉంటుందండి. వాళ్ళు కూడా ఎంతో కొంత గేదెల మీద అవగాహన కలుగుతుందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను నేను. ఓకే అన్న, ఇప్పుడు ఒక 5-10 గేదెలు తీసుకున్న రైతుకి ఒక గేదెకి ఖర్చు ఎంత వస్తుంది రోజు మీద వచ్చేసి? ఒక రోజుకి వచ్చి ఖర్చు అయితే ఉండదు సార్. మ్యాక్సిమం 10 గేదెలు తీసుకున్నారనుకోండి, 10 గేదెల మీద మనకి గడ్డి కడుపు నిండా ఉంటే సూపర్ నేపేరు గడ్డి మనకి ఎక్కువ గడ్డి ఉందనుకోండి, అక్కడి నుంచి దానా ఏం చేస్తాడు, గడ్డి ఎప్పుడైతే ఎక్కువ తిన్నదో దానా తక్కువ తింటుందండి గేది. ఓకే, గడ్డి ఎక్కువ లేదనుకోండి దానా పెట్టవలసి వస్తుంది, అప్పుడు దానా మెయింటెనెన్స్ పెరుగుతుందండి. అందుకని ఏంటంటే గడ్డి కడుపు నిండా ఉండాలి గేదెలకి, ఎండుగడ్డి పచ్చగడ్డి ఈ రెండు. తర్వాత దాన అనేది మినిమం ఎంతో కొంత దాన పెట్టకపోతే దాంట్లో ప్రోటీన్ ఉండదు కాబట్టి గేదె పాలు ఇచ్చే కెపాసిటీ ఎంతో కొంత దాన పెడితేనే పాలు వస్తాయి బయటికి. అంటే మన అందులో ఉన్నంతలో ఇంకా రెట్టింపు పిండాలంటే దాన పెట్టాలండి. అందుకని ఏం చేయాలంటే గేదెకి ఒక 2 కేజీలు 3 కేజీలు గేదెని పెట్టి ఆ సైజుని పెట్టి ఆ గేదె పర్సనాలిటీ పెట్టి ఒక 2 కేజీలు 3 కేజీల నుంచి దాన పెట్టుకుంటే సరిపోస్తారు. ఆ 2-3 కేజీలు కూడా తక్కువ ఖర్చులతో ఉన్న మెయింటెనెన్స్ ఉన్నది, ఎక్కువ మనం ఖర్చు అవ్వకుండా. కేజీ ఒక 20 రూపాయలు, ఒక 25 రూపాయలు మార్కెట్లో ఉందండి ఇప్పుడు ఈ రోజు రేటు. ఓకే, అందుకని ఏంటంటే ఒక 2 కేజీలు 3 కేజీలు అయిందనుకోండి, 2 కేజీలు చూడండి ఒకసారి ఒక గేదెకి అంటే 50 రూపాయలు అవుతుంది ఉదయం, సాయంత్రం ఒక 50, అంటే గేదె మీద 100 రూపాయలు ఖర్చు తీయాలి సార్. ఓకే, రోజుకు ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక గేదె మీద 100 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే, పాలైతే మనకి పాలైతే మనకి ఇప్పుడు ఒక గేదె ఉందనుకోండి, ఒక పూటకు 6 ఇచ్చింది అనుకోండి, 100 రూపాయలు పోతే మనకు 6 అంటే అక్కడ ఉన్న రేట్లను పెట్టి ఒక 80 రూపాయలు ఉండొచ్చు, 70 రూపాయలు ఉండొచ్చు, 60 రూపాయలు ఉండొచ్చు, కొన్ని దగ్గర 100 రూపాయలు కూడా ఉందండి. అవును, దాన్ని పెట్టి మనకు ఒక 600 వచ్చింది అనుకో, ఉదయం 100 పోస్తుందండి, 500 అంటే ఉదయం సాయంత్రం 1000 రూపాయలు మిగులుతుంది గేదె మీద మనం మెయింటైన్ చేసుకునే దాన్ని పెట్టి. ఓకే, మనం వేసే దానా ఇచ్చే దాన అయితే మేము పెట్టేదైతే మిక్సింగ్ పెడుతున్నామండి. రెండోది జొన్న పొట్టు, మూడోది ఏంటంటే గోధుమ తౌడు కానీ లేదా మామూలు తౌడు కానీ మన ధాన్యం ఆడించే తౌడు కానీ, ఆ 3 కలిపి పెడతామండి. ఇంకా ఎవరైనా ఇంకా బాగా గేదెల్ని బాగా తయారు చేసుకోవాలి, గేదెలు పాడవకుండా బాగా పికప్గా ఉండాలి అనుకుంటే జొన్నలు, ఆ జొన్నలు ఉడకవేయాలండి. దానికి కొంచెం కష్టమైన పని, అది ఉడకేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటే ఉడకేసి జొన్నలు కానీ ఒక కేజీ ఉదయం 1 కేజీ సాయంకాలం 1 కేజీ పెట్టగలిగితే గేదె చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పాలు ఆరిస్తున్నది 8 లీటర్ల పాలు ఇచ్చే అవకాశం కూడా గేదె అయితే ఉంటుందండి జొన్నలు పెడితే. అది అందరికీ కుదరదు. తెల్లజొన్నలు ఉడకబెట్టాలి సార్. అది కొంతమంది ఉడకబెట్టడానికి వీలుగా ఉంటుందండి, కొంతమంది ఉడకబెట్టడానికి కుదరదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నట్టు విధానాన్ని పెట్టి మనం పెట్టుకోవచ్చు సార్. ఓకే, తెల్లజొన్న ఉడకబెట్టి రోజుకు 1 కేజీ, ఉదయం 1 కేజీ సాయంకాలం 1 కేజీ, దానికి తోడు ఇంకో కేజీ 2 కేజీలు పెట్టినట్టయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. మంచి పాల దిగుబడి కూడా పెరుగుతుంది, బాగా పెరుగుతారు. గేదె కూడా పాలు ఇచ్చేటప్పుడు చాలా దిక్కులు ఏంటంటే గేదెలు పాడవుతూ ఉంటాయండి, ఎందుకంటే దాంట్లో పాలు పిండేస్తూ ఉంటాం కాబట్టి మనం గేదె కొంచెం బలం అనేది లాగుతూ ఉంటుంది. ఈ జొన్నలు ఎప్పుడైతే పెట్టామో చాలా స్ట్రాంగ్ ఫుడ్ అనమాట అండి, అది బాగా మంచి బలంగా ఫుట్టిగా ఉంటుందండి గేదె, పాడవదు, హెల్దీగా ఉంటుంది గేదె, బాగుంటుంది. ఓకే, మనం వీటికి పెట్టేదంతా సేమ్ దానా? సేమ్ దానా సార్. దానా అయితే సేమ్ అండి. కొంతమంది ఫోన్ చేసి అన్న మేము ఆంధ్రాలో వస్తా ఉన్నాం గేదెలకి, మనకి మా వాతావరణం సెట్ అవుతాయని అడుగుతా ఉన్నాం. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు హర్యానా వెళ్ళారు, గుజరాత్ వెళ్ళారు, మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగారు మీరు, మీకు వాతావరణం ఎలా ఉండదని మీకు కూడా ఒక ఐడియా ఉంది. అలాగే రైతులు కూడా మేము చెప్తా ఉన్నాం, వాతావరణం ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మీకు 4 రోజుల వరకు పూర్తి గ్యారంటీ అబ్బు డైరీ ఫామ్ చేస్తాం. ఒకవేళ ఏ ఇబ్బంది అయినా ఒక గుడ్లమాయి కానీ, ఒక రొమ్ము కంప్లైంట్ కానీ, ఒక పాలు కానీ, లేకపోతే వేరే సలహాలు వేయనప్పటికీ కూడా మన గ్యారంటీ అది ఇస్తాం. గేదెలు మార్చి వేరే గేదె అనేది చేసి పెడతానండి. ఎటువంటి ఇబ్బంది రైతులను అయితే మనం చెయ్యం. ఓకే అన్న, ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక వారం అయింది కదా, ఎన్ని గేదెలు సేల్ చేశారు ఈ వారంలో? అయితే మన అబ్బు డైరీ ఫామ్ నుంచి మ్యాక్సిమం ఇంచుమించులో ఒక 50 గేదెలు పైన ఉంటాయండి ఈ వారంలో. సేల్ అయిపోయింది ఈ వారంలో, అంటే 8 రోజుల్లో ఒక 50 గేదెలు పైన అమ్మామండి. అందులో ఒక 20 గేదెలు సుమారు మనుషులు రాకుండా గతంలో మేము ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు, రిపీట్ కస్టమర్లు, మన రెగ్యులర్ కస్టమర్లు అండి, వాళ్ళు మనకు ఫోన్ చేసి అన్న మాకు ఒక 2 గేదెలు కావాలి, గతంలో ఇచ్చిన గేదెలు బాగానే ఉన్నాయి మాకు పంపించమంటే ఆన్లైన్లో అమౌంట్ కొడితే పంపించడం జరిగింది. నిన్న అలాగే ఒక రైతుకి బెంగళూరు అండి, ఆయన గత 4-5 నెలల కిందట మనకు ఫోన్ చేసి గేదెలు కావాలన్నారు. అయితే ఆయనకి అప్పుడు ఆవులు పెడదామన్న ఇంట్రెస్ట్తో గేదెలు మానేసి ఆవులు పెట్టారు. మళ్ళీ నిన్న ఫోన్ చేసి 2 గేదెలు పంపించమంటే 2,90,000కి జత గేదెలు పంపించడం జరిగింది సార్ రైతుకి. ఓకే, మన ఆవులు అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా ఆవులు చాలా డౌన్ అయిపోయి మొత్తం గేదెలే బిజినెస్ నడుస్తుంది. అవును సార్, మొన్న ఈ మధ్యన ఏమైందంటే తెలంగాణలో ఆవు పాలు ఇంచుమించులో కొంచెం ఎక్కువ రేటు పెరిగిందని చెప్పేసి తర్వాత పూటకి 10 లీటర్లు 12 లీటర్లు పాలు ఇస్తాయనే ఉద్దేశంతో ఆవులు ఎక్కువ మంది తీసుకోవడం జరిగిస్తారు. ఇప్పుడు ఆ రేట్ ఏమో పడిపోయింది. తర్వాత ఏంటంటే ఆవులకి గేదెలకి తేడా ఏంటంటే సార్, ఆవులు అనేవి ఆరోగ్యంగా చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయండి ఆవులకి. అది కొంచెం సున్నితమైనటువంటి చర్మం ఉంది, హెల్త్ పరంగా చాలా విషయస్ వస్తాయండి. దానివల్ల ఏమవుతుంది, ఈ పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఆవు డల్ అయిపోతూ ఉంటుందండి. దానివల్ల ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటాయి, ఆవులు పాడవుతాయి. అలాగే
మనం పాలు తాగేసిన తర్వాత మళ్ళీ అమ్ముదామంటే 20,000 25,000 కంటే ఎక్కువ అయితే ఆవు రాదండి. రీసేల్ కూడా తక్కువ, రీసేల్ బాగా తక్కువ సార్. ₹1,00,000 ఇవ్వాలనుకుంటే 25,000 వస్తుంది ఏదో ఒట్టిపోయిన తర్వాత. అదే గేదె అయిందనుకోండి, మనం ఈ రోజు 1,50,000 పెట్టుకుంటే ఒట్టిపోయిన తర్వాత 60,000 వస్తుంది ఒట్టిపోయిన తర్వాత. అదే ఒక 2 నెలలు 3 నెలలు ప్రెగ్నెంట్ అయి ఉంటే 90,000 80,000 వస్తుంది. దీనికి గేదెకి ఆవుకున్న తేడా. ఓకే, అంటే రైతులు మనకి ఆవులతో పోతే బెటర్ అంటారు ఇప్పుడు గేదెలతోనే? లేదండి, ఆవులు అనేది చాలా కష్టమైన పని సార్. ఆ గేదెలు అనేవి ఎప్పుడు కూడా మనకి మంచిగా ఉంటాయి. పాలు విషయంలో కానీ రీసేల్ విషయంలో కానీ అన్ని విధాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి గేదెలు అనేది. రైతులు ఎవరైనా డైరీ ఫామ్ పెడితే గేదెలు పెట్టుకోవాలని చెప్పేసి నేను సలహా చెప్తానండి. తర్వాత కొంతమందికి వాళ్ళ ఆలోచనలు పెట్టి మనం చేసుకోవచ్చు, మనం ఏం చేయలేం. ఓకే, వర్షాకాలం అయితే మనకు ఒక 20,000 అయితే ప్రతి గేదె మీద 20,000 తగ్గిందండి. ఆ తగ్గిందని చెప్పి ₹1,00,000 గేదె 80,000 అయితే ఇప్పుడు లేదు సార్. లేదు, కానీ ఉన్నంతలో గతంలో 1,70,000 అమ్మిన గేదె ఎండాకాలంలో ఇప్పుడు 1,50,000, 1,50,000 అమ్మింది 1,30,000, 1,30,000 అమ్మింది 1,10,000, అలా తగ్గిందండి రేటు. అంతే తప్ప 1,80,000 70,000 వచ్చే పరిస్థితి లేదు సార్. 80,000 అని చెప్తున్నారు కానీ అది కాదు. అదైతే ఉత్తమాటలు సార్. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు రైతులు ఎవరైనా ఒకసారి 80 ఆల్రెడీ నేను వీడియోలో చూసిన రైతులకి నేను ఇంకో సలహా చెప్తానండి. ఒక నెల రోజుల కింద నుంచి కొన్ని వీడియోలు, 1-2 వీడియోలు వస్తూ ఉన్నాయి. మా దగ్గర 70,000-80,000 గేదె ఉందని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడం, ఫోన్లో మాట్లాడడం. తీరా రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత 1,30,000 1,40,000 గేదెలు చెప్పడం రేట్లు. దానివల్ల ఏంటన్నా మరి అక్కడ మాకు యూట్యూబ్లో 70,000-80,000 చెప్పు, ఇక్కడ వచ్చే 1,40,000 చెప్పు అంటే ఆ గేదెలు అమ్మేసామండి మేము. వెళ్ళిపోయి ఆ గేదెలు, ఈ గేదెలు చూడండి అంటే ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకొని ఏదో గేదెని చెప్పి కొనుక్కొని వెళ్ళడం, కొంతమంది ఇబ్బంది పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన డైరీ నుంచి అయితే అటువంటి మాటలు చెప్పండి. ₹1,00,000 మినిమం స్టార్టింగ్ రేటు, 1,50,000 వరకు గేదె రేట్ అనేది ఉంది. ఇంకో మాట కూడా ఏంటంటే రైతులు ఇంకో రకంగా కూడా మోసం చేస్తూ ఉన్నారు. అన్న మాకు ఒక 10 గేదెలు కావాలన్నా ఒక 5-6 లక్షలు కడతాం, 4 లక్షలు అరువు ఉంటారా అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు కొంతమందిని. అడుగుతూ ఉంటే 2 అన్న అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అడిపిస్తానని. ఇక్కడ వచ్చిన తర్వాత 5-6 లక్షలు ఇచ్చుకొని ఉన్న మిగతా డబ్బులు ఇచ్చి దొరికెళ్ళండి అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అటువంటి మాటలు ఏమైనా నమ్మొద్దు రైతులు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో వస్తూ ఉంటారో, మీరెవరో నేనెవరో తెలియదు, అరువు అనేది ఇవ్వడం జరగదు. మీరు చూసుకోండి, మంచి గేదెల్ని సెలెక్ట్ చేసుకోండి, మీరు డబ్బులు కట్టండి, పేమెంట్ మీకు బండి లోడ్ ఎక్కించి మీ ఇంటి దగ్గర దిగే వరకు బాధ్యత అనేది మేము తీసుకుంటామండి అని చెప్పి రైతులు చెప్తా ఉన్నానండి. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న గతంలోనే చెప్తాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం ఒకటే మాట. 5 గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్టు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా. 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ మొత్తం పెట్టుకోవాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను. ఆ గ్యారెంటీ అయితే పూర్తిగా మనం ఇస్తామండి మన డైరీ నుంచి. ఓకేనా, ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? ఫైనల్గా మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9948027165 అండి. ఓకే, ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం ఎప్పుడు కూడా మా అందుబాటులో ఉంటుందండి ఫోను. రైతులకు ఎటువంటి సలహాలు కావాలన్నా, గేదెల గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే నేను ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాను. రైతులకు మంచి సలహాలు ఇస్తాను. మంచి గేదెలు అనేవి మన డైరీలో ఉంటాయి. ఎప్పుడు 40-50 గేదెలు మన డైరీలో ఉంటాయండి. ఎందుకంటే గేదెలు ఎప్పుడు కూడా మీరు మా వీడియోలు అన్నీ చూడండి. మా వీడియోలోనే ఎక్కువ గేదెలు ఉంటాయి మా షెడ్లో. మీరు అన్ని గేదెలు చూడొచ్చు. నెంబర్ 1 క్వాలిటీ గేదెలు అనేవి ఉంటాయి. 1,00,000 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు రేట్ అనేది ఉంది. పాలు విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 14 లీటర్లు 100% గ్యారెంటీ అనే గేదెలు మా దగ్గర ఉంటాయండి. 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా మా దగ్గర ఉన్నాయి. రేట్ని పెట్టి ఆ గేదెని పెట్టి పాలు అనేవి ఉంటాయి సార్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు, గేదెలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడైతే అబ్బుగారు డైరీ ఫామ్లో అయితే గేదెలు ఉన్నాయి. మొత్తం కూడా 40 గేదెల పైన ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. పాలిచ్చే గేదెలు ఉంటాయి, అట్లాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా ఉంటాయి. వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.